నమస్తే వెల్కమ్ టు బిఎస్కే న్యూస్ నేను తరంగిణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు థాయిలాండ్ లో విమానం అత్యవసర ల్యాండింగ్ జర్నలిస్ట్ కొమ్మినేనికి బిగ్ రిలీఫ్ బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు గ్రేటర్ హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. నిన్నటి నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలలో విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతి బిడ్డకు వారి తల్లులకు ఏటా ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం నిధులు విద్యార్థుల తల్లులు సంరక్షకుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో టీడీపీ పోస్ట్ చేసింది. చెప్పిన విధంగా ఇచ్చిన మాట ప్రకారం ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు పడుతున్నాయని పార్టీ పేర్కొంది. ఇద్దరు పిల్లలున్న ఓ లబ్ధిదారు ఖాతాలో 26,000 రూపాయలు పడ్డాయని పేర్కొంటూ బ్యాంకు నుంచి మొబైల్కు వచ్చిన సందేశాన్ని టీడీపీ పోస్ట్ చేసింది. మరో 4,000 రూపాయలు పాఠశాల ఖాతాలో జమ అయ్యాయని తెలిపింది. కాగా నిన్నటి నుంచి అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 35,44,459 మంది తల్లులు సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇందులో 13,000 రూపాయలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు, మిగతా 2,000 రూపాయలను ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కలెక్టరేట్ల ఖాతాలకు జమ చేస్తారు.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. థాయిలాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో ఈ రోజు ఉదయం తీవ్ర కలకలం రేగింది. విమానంలో బాంబు ఉందన్న బెదిరింపు రావడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏరోనాటికల్ రేడియో ఆఫ్ థాయిలాండ్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఎయిర్ ఇండియాకు చెందిన AI-379 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ కు బాంబు బెదిరింపు గురించి సమాచారం అందింది. దీంతో ఆయన వెంటనే ఫుకెట్ కు తిరిగి వెళ్లేందుకు అనుమతి కోరారు. ఫుకెట్ విమానాశ్రయ అధికారులు తక్షణమే స్పందించి ఎయిర్పోర్ట్ కంటింజెన్సీ ప్లాన్ ను అమల్లోకి తెచ్చారు. బాంబు బెదిరింపుల సమయంలో అనుసరించాల్సిన నిర్దేశిత అత్యవసర నిబంధనల ప్రకారం ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి దించివేసి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రాథమిక సోదాల్లో ఎలాంటి బాంబు లభ్యం కాలేదని తాజా సమాచారం ద్వారా తెలిసింది. అయితే విమానంలో ఒక బాంబు బెదిరింపు నోటు దొరికిందని అధికారులు ధృవీకరించారు. ఆ నోటును ఎవరు రాశారు, దానిని ఎవరు గుర్తించారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ నోటును కనుగొన్న ప్రయాణికుడిని అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా భారతీయ విమానయాన సంస్థలు విమానాశ్రయాలకు నకిలీ బాంబు బెదిరింపులు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. గతేడాది తొలి 10 నెలల్లోనే దాదాపు 1000 వరకు ఇలాంటి తప్పుడు కాల్స్ సందేశాలు అందాయని, ఇది 2023లో నమోదైన సంఖ్య కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఘటన మరోసారి ఆందోళన కలిగించింది. రవాణా మంత్రిత్వ శాఖ మరియు ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు అన్ని అవసరమైన భద్రతా చర్యలు తీసుకున్నామని, పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని వారు వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సాక్షి ఛానల్లో అమరావతి మహిళలను కించపరిచేలా చర్చా కార్యక్రమం నిర్వహించి అనుచిత ప్రశ్నలు వేశారన్న ఆరోపణలపై అరెస్టైన ఆయనను తక్షణమే విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం చేయవద్దని ధర్మాసనం ఆయనను గట్టిగా హెచ్చరించింది.
తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. కొమ్మినేనిని విడుదల చేయాలని ఆదేశిస్తూ ఆయన విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలు, ప్రక్రియలను సంబంధిత ట్రయల్ కోర్టు చూసుకుంటుందని స్పష్టం చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భాగ్యనగరంలో వర్షం దంచి కొడుతుంది. గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వాన పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తుండటంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేకపోతున్నారు. కాలనీలను వర్షపు నీరు ముంచెత్తడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఈదురుగాలులతో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. చాలా కాలనీలో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. వర్షం కురుస్తుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలో నిన్న పడిన వర్షానికి అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పిడుగులు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ తో పాటు డిఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన దాడి కారణంగా ఇరాన్ తమ గగనతలాన్ని శుక్రవారం మూసివేసింది. ఈ పరిణామంతో ముంబై నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI-131 ను అత్యవసరంగా దారి మళ్లించాల్సి వచ్చింది. అలాగే మొత్తం 16 విమానాలను ఎయిర్ ఇండియా దారి మళ్లించడమో వెనక్కి పిలిపించడమో చేసినట్లు సమాచారం.
షెడ్యూల్ ప్రకారం నేడు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్లోని హీత్రూ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం సాధారణంగా ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణిస్తుంది. అయితే ఇజ్రాయెల్ జరిపిన సైనిక చర్య నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా తమ దేశ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆకస్మిక నిర్ణయంతో అప్పటికే ప్రయాణంలో ఉన్న పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో భాగంగానే ఎయిర్ ఇండియా విమానాన్ని కూడా దారి మళ్లించారు. ఈ ఘటన కారణంగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరడంలో కొంత ఆలస్యం జరగనుంది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో కులం వ్యక్తిని యువతి లవ్ మ్యారేజ్ చేసుకోగా ఊరి నుంచి వెలివెత్తను తప్పించుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులు 40 మంది గుండు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన అమానవీయ ఘటన ఒడిశాలో జరిగింది. అయితే వివరాలకు వెళ్తే రాయగడ జిల్లా కాశీపూర్ సమితిలో చోటు చేసుకుంది. స్థానిక గోరఖ్పూర్ పంచాయతీలోని ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ అమ్మాయి షెడ్యూల్డ్ కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే యువతి తరపు వారు ఈ వివాహానికి అంగీకరించకపోవడంతో ఇద్దరు 3 రోజుల క్రితం లేచిపోయి పెళ్లి చేసేసుకున్నారు. అయితే గురువారం నాడు వచ్చిన లేచిపోయి పెళ్లి చేసుకున్న జంట గ్రామానికి రావడంతో విషయం తెలిసిన పెద్దలు గ్రామ కట్టుబాట్ల ప్రకారం యువతి ఫ్యామిలీ సభ్యులను గ్రామ బహిష్కరణ చేశారు. దీని నుంచి తప్పించుకోవాలంటే శిక్షగా గుండు చేసుకుని మూగ జీవాలను బలిచ్చి కొత్త జంటకు పెద్ద కర్మ చేయాలని గ్రామ పెద్దలు ఆదేశించారు. దీంతో యువతి తరపు కుటుంబ సభ్యులతో పాటు బంధువుల్లో 40 మంది పురుషులు గుండు చేయించుకుని మేక, గొర్రె, కోడి, పావురాలను బలిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆ కొత్త జంటకు పెద్ద కర్మ కూడా చేశారు. ఇక ఈ ఘటనపై పోలీసులను ప్రశ్నించగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలియజేశారు.
ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.